అమరావతి వ్యవహారాల్లో మున్సిపల్ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? అన్ని వ్యవహారాలను డీల్ చేయడం ఆయన వల్ల కావడం లేదా? అందుకే కేంద్ర మంత్రి తెర మీదకి వచ్చారా? ఆ విషయమై జరుగుతున్న చర్చలేంటి? మున్సిపల్ మినిస్టర్కు ఎక్కడా తేడా కొట్టింది? ఆ రైతులు రాజధాని కోసం భూములిచ్చారు, కానీ వారి సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాకపోవటానికి కారణాలేంటి? ఇప్పుడు పెమ్మసాని రాకతో సమస్యలు పరిష్కారం అవుతాయా? గతంలో రాజధాని రైతులందరూ నారాయణ నారాయణ అంటూ చుట్టూ తిరిగేవారు. మరి ఇప్పుడు అమ్మో నారాయణ అని ఎందుకంటున్నారు? రాజధాని అమరావతి విషయంలో వన్ మ్యాన్ షో కాస్త 3 మెన్ షో అవటానికి కారణమేంటి? ప్రస్తుతం ఇదే అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2014లో భూ సమీకరణ నుంచి అమరావతి పనులు, అలాగే రైతుల సమస్యల విషయంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు మంత్రి నారాయణ. అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు తిరిగి పవర్లోకి వచ్చాక రాజధానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఆయనే నడిపిస్తున్నారు. ఇదంతా చూస్తూ అమరావతి స్పెషల్ మినిస్టర్ అని నారాయణను ఉద్దేశించి చమత్కరించే వాళ్లు టీడీపీలోనే ఉన్నారు. కానీ సడన్ గా సీన్లోకి కేంద్ర మంత్రి పెమ్మసాని ఎంట్రీతో ఎక్కడో ఏదో తేడా కొట్టిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, అందులో పెమ్మసాని సభ్యుడిగా ఉండడం ఒక ఎత్తైతే, కమిటీ ఏర్పాటయ్యి కావడంతోనే ఆయన దూకుడు ప్రదర్శించడం, అప్పుడే 3 మీటింగులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. అంటే రాజధాని విషయంలో నారాయణ పాత్రను మెల్లిగా తగ్గించేస్తున్నారన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి వివిధ వర్గాల నుంచి. కాస్త లోతుగా ఆలోచిస్తే రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ఆయన వైఖరి సరిగ్గా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెమ్మసాని తెరమీదికి రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సమస్యల పరిష్కారం విషయంలో నారాయణ వ్యవహార శైలిపై రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయన వల్లే చాలా సమస్యలు పెండింగ్లో ఉండిపోతున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది. సిఆర్డీఏ అధికారులు కూడా అదే విషయం చెప్పడంతో రాష్ట్ర మంత్రి విషయమై రైతుల్లో అసహనం పెరిగినట్టు తెలుస్తోంది. అసలు త్రిసభ్య కమిటీని నియమించడం అనుకున్న రీజన్ కూడా అదే అంటున్నారు. లోకల్ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్, లోకల్ ఎమ్మెల్యేగా శ్రవణ్, మున్సిపల్ మంత్రిగా నారాయణ సభ్యులైనందున ఇక నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పాత్రే కీలకం కావచ్చని, అందులోనూ పెమ్మసాని కేంద్ర మంత్రి కూడా అయినందున ఆయనకే యాక్టివ్ రోలు ఉండొచ్చన్న వాదన బలపడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి అభివృద్ధి జరుగుతుందని, అలాగే రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని అందరూ భావించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనప్పటికీ తమ సమస్యలు పరిష్కరించండంటూ సిఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ తమకేమీ సంబంధం లేదని సంబంధిత మంత్రితో మాట్లాడుకోండి అని రైతులతో చెప్తున్నారట. దీంతో తమను పట్టించుకోవట్లేదని రైతులు మీడియా ముందుకు రావడంతో త్రిసభ్య కమిటీని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. అసలు మంత్రి నారాయణ పట్టించుకోకపోవడం వల్లే ఎంపీ అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందట. ఈ కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. సాధారణంగా రైతులు సమస్యలను ఇప్పటి వరకు మంత్రి నారాయణతో చర్చించేవారు. కానీ రైతుల సమస్యలు పరిష్కరించడంలో మంత్రి నారాయణ ఆలస్యం చేయడం వల్లే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారని పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయట. కమిటీ ఏర్పాటు అనంతరం ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించడంతో రైతుల సమస్యలు పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయని రాజధాని రైతులు అంటున్నారు. దీనికి కారణం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంటర్ కావడం వల్లే అని రాజధాని గ్రామాల్లో చర్చకు దారితీస్తోందట. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించడం అంటే ఎంతో సున్నితమైన అంశం. రైతుల నుంచి ఏదైనా సమస్య సంబంధిత మంత్రి దగ్గరికి వస్తే అది సీఎంకి చేరవేసి పై స్థాయి ఆదేశాల మేరకు తీసుకోవలసిన నిర్ణయాలు ఉంటాయి. అలాగే మంత్రి నారాయణ కూడా సీఎంకి రైతుల సమస్యలు తెలియచేసిన అనంతరం నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఉంటారని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. మంత్రి నారాయణ రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యమైనా కానీ పరిష్కరించడం మాత్రం పక్కా అని మరికొంతమంది అనుకుంటున్నారట. గత 5 సంవత్సరాలు రాజధాని ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం వల్లే సమస్యలు పెరిగాయని, ఇలాంటి సున్నితమైన సమస్యల విషయంలో త్రిసభ్య కమిటీ అవసరమని రాజధాని గ్రామాల రైతులు చర్చించుకుంటున్నారట. ఎంపీ పెమ్మసాని రాజధాని రైతుల విషయంలో ఎంటర్ అవడానికి సామాజిక సమీకరణాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పెమ్మసాని తన సామాజిక వర్గానికి చెందిన రైతులకు సర్ది చెప్పడంలో కొంతవరకు కలిసి రావచ్చనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. రాజధాని పరిధిలో చాలా గ్రామాల్లోని రైతులు అదే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడంతోనే ఎంపీ పెమ్మసానికి బాధ్యతలు అప్పగించారనే చర్చ జరుగుతోందట.
అయితే తొలి విడతలోని సమస్యల పరిష్కారం కోసమే పెమసానిని రాజధానికి పంపించారా, లేకుంటే రెండో విడతలో సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగానే అధ్యయనం చేయడం కోసం రంగంలోకి దించారా అనే చర్చ మొదలైందట. మరోవైపు సిఆర్డీఏ అధికారులు రాజధాని రైతులను అవమానించడమే కాకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారట. అయితే అధికారుల ప్రవర్తనపై మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్తుంటే ఎలాంటి స్పందన లేదనే అసంతృప్తి రైతుల వద్ద నుంచి ఉందట. ఇలాంటి కారణాలతో సంబంధిత మంత్రి బ్యాలెన్స్డ్ గా వెళ్లకపోవడంతో ఎంపీ పెమసాని అలాగే స్థానిక ఎమ్మెల్యే రాజధానిలోకి అడుగుపెట్టారన్న చర్చ నడుస్తోందట. ఏది ఏమైనా రాజధాని అంశంలో పెమసాని కీ రోల్ అవుతారో లేకపోతే సీరియల్ ఎపిసోడ్ల రైతుల అంశాన్ని పొడిగిస్తారో వేచి చూడాల్సిందే.